హాయ్ అండి. ఈరోజు నేను తమిళనాడు స్టైల్లో కారపులుసు ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. ఇంట్లో అందరికి ఫీవర్లు ఉన్నాయి కదండి, ఇది తింటే కొంచెం బాగా నోటికి బాగుంటుందని చేశాను. బాండలు పెట్టుకొని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను బియ్యం బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ వేసినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. చిన్న ఎర్రగడ్డలు ఉంటే వేసుకోండి, లేకపోతే పెద్ద ఎర్రగడ్డలు వేసుకోండి. కొంచెం తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు అవి వేగాక ఒక టమోటా సన్నగా కట్ చేసి అందులో వేసుకున్నాను. అది వేగాక వంకాయలు మా ఇంట్లో ఉంటే వేసుకున్నానండి. ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. వంకాయలు తర్వాత స్పూన్ మిరప్పొడి, స్పూన్ పసుపు పొడి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పిసికి అందులో వేసానండి. తర్వాత ఈ పొడి ఎత్తి అందులో వేసాను. బాగా వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని ఆ మిరియాలు వాసన మెంతులకి తినాలనిపిస్తుంది.